ప్రాచీన కాలంలో అరుణాచలం దగ్గర ఉన్న ఓ గ్రామంలో అర్చు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి ఓ సమస్య, కళ్ళలో వెలుగు తగ్గిపోవడం. ఎన్ని వైద్యాలు చేసినా పూర్తిగా కోలుకోలేదు. ఒకరోజు గ్రామానికి వచ్చిన వృద్ధ ముని అర్చుని చూసి ఆప్యాయంగా అన్నాడు, బిడ్డా, ప్రతి ఉదయం ఉదయసూర్యుడిని నమస్కరించు. సూర్యదేవుడు ఆరోగ్య, శక్తి, దీప్తి ప్రసాదించే దేవుడు. అర్చు నమ్మకంతో ప్రతిరోజు ఉదయం 5:30కి లేచి తూర్పు వైపు చూసి చేతులు జోడించి ఇలా మంత్రం జపించాడు. ఓం హ్రాం హ్రీం హ్రోం సహ సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. మొదటి వారం అతని శరీరంలో ఉత్సాహం పెరిగింది. రెండో వారం అతనికి కళ్లలో ప్రకాశం పెరిగింది. మూడో వారం అతని కన్నులు స్పష్టంగా చూడగలిగాయి. అతనిలో కొత్త వెలుగు, ధైర్యం, శక్తి పెరిగాయి. అతని తల్లిదండ్రులు ఆనందంతో మునిని కృతజ్ఞతతో కలిశారు. ముని చిరునవ్వుతో అన్నాడు, సూర్యదేవుడు ఆరోగ్య దేవుడు. ఆయన కిరణాలు భయం తొలగిస్తాయి, శక్తి ఇస్తాయి, జీవశక్తిని పెంచుతాయి. భక్తితో నమస్కరించే వాడిని సూర్యనారాయణుడు ఎప్పుడూ తప్పక రక్షిస్తాడు. ఆ రోజు నుండి అర్చు రోజూ సూర్యారాధనం చేస్తూ ఆరోగ్యముతో, ఆనందముతో, సూర్యకాంతిలా ప్రకాశిస్తూ జీవించాడు. నీతి: సూర్యదేవుని స్మరణ, ప్రార్థన ఆరోగ్యం, శక్తి, ఆత్మబలం ఇవ్వగల దివ్య సాధన.